సచివాలయంలో ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. రైతు భరోసా పైన విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంపైన ఆమోదం తెలుపబోతున్నారు మంత్రివర్గం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. కొత్త ఇంధన పాలసీ పైన కూడా ఈరోజు చర్చించబోతున్నారు. 200 కొత్త పంచాయతీలకి ఈ కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది, గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ముఖ్యంగా ములుగును మున్సిపాలిటీగా చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ కేబినెట్లోనే. సో అన్నింటికీ సంక్రాంతియే ముహూర్తంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు దీనికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు విధి విధానాలు విడుదల చేసి రేపటి నుంచి తిరిగి మరోసారి దరఖాస్తులు చేసుకునే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 5, 6, 7 తేదీలలో ఈ 3 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో మళ్ళీ గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా పథకం వర్తించేందుకు గాను ఈరోజు విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఇక రైతు కూలీలకు సంబంధించిన అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ఇదే పాటిగా మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల విషయంలో, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఎప్పుడు నిర్వహించాలి ఏందని దానిపైన కూడా కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. కొత్తగా 200 పంచాయతీకి సంబంధించినటువంటి అంశం పైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. మరొక ములుగు మున్సిపాలిటీకి సంబంధించిన అంశం కూడా చర్చించబోతున్నారు. ఇంకా అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఈరోజు కేబినెట్ భేటీలో ఎటువంటి విషయాలపైన గ్రీన్ సిగ్నల్ రాబోతున్న ఎటువంటి విషయాలపైన చర్చించబోతున్నారు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి కేబినెట్ భేటీలో ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి? కేబినెట్ భేటీకి సంబంధించి ఈరోజు ఎటువంటి విధి విధానాలు బయటకు విడుదల కాబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ, రాష్ట్ర కేబినెట్ లో పలు కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకునుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది ఈ కేబినెట్ సమావేశం. అయితే గత నెలకు సంబంధించినటువంటి 30నే ఈ భేటీ నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. యాక్చువల్ అయితే 30 తారీఖున నిర్ణయం తీసుకున్నప్పటికీ మన్మోహన్ సింగ్ చనిపోయినందువల్ల దీన్ని కాస్త వాయిదా వేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా రైతు భరోసా అనేటువంటి అంశం పైన కేబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. పంట వేసినటువంటి రైతులందరికీ రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం అందించాలి వేసిన వారందరికీ అనేటువంటిది కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 5, 6, 7వ తారీఖు రోజు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో దరఖాస్తులు తీసుకొనున్నారు. ఒక్కొక్క మండలాన్ని 3 విభాగాలుగా విభజించి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు రైతు కూలీలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా క్లారిటీ రానుంది కేబినెట్ సమావేశంలో. అయితే ప్రతి సంవత్సరం రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామనేటువంటిది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దానిపైన కీలక నిర్ణయం తీసుకునుంది. మరొకమైనటువంటి ప్రధాన నిర్ణయం రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన ఒక క్లారిటీ రానుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత దానిపైన ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యం కాకుండా సన్న బియ్యాన్ని సప్లై చేయాలి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. కేవలం ఒక 30% పైగా మాత్రమే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి రేషన్ బియ్యాన్ని వినియోగిస్తున్నారు వాడుక కోసం, ఇంట్లో అవసరాల కోసం వండుకోవడానికి. కానీ మిగతా వాళ్ళంతా కూడా దాన్ని పక్కదారి పడతా ఉంది ఈ రేషన్ బియ్యాన్ని. అలా కాకుండా క్వాలిటీ నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని కనుక సప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు భావిస్తా ఉన్నారు. సో దాంతో పాటు యాదగిరి గుట్టకు సంబంధించినటువంటిది టీటీడీ బోర్డు ఎలా ఉందో ఇక్కడ కూడా వైటీడీ బోర్డు అనేటువంటి దానిపైన కేబినెట్ నిర్ణయంలో కీలక సమావేశం తీసుకునే అవకాశం ఉంది. తర్వాత టూరిజానికి సంబంధించి మొన్న కూడా ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులతో భేటీ అయినప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆ విషయం కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం ఉంది, తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ టూరిజాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయగలగాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానీ, తర్వాత టెంపుల్ టూరిజం కానీ, ఇంకా మిగతాకు సంబంధించినటువంటి పర్యాటక కేంద్రాలను టూరిజం పేరిట పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే RRRకి సంబంధించినటువంటి విషయంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి బిడ్ తీసుకుంటా ఉన్నటువంటి నేపథ్యంతో అనేక డెవలప్మెంట్ అంశాల ఏజెండాగా కేబినెట్ నిర్ణయం జరగనుంది. ప్రధానంగా మాత్రం ఇందాక మాట్లాడుకున్నట్టు రైతు భరోసా, రైతు కూలీలకు సంబంధించినటువంటి విషయం కానీ, రేషన్ సంబంధించినటువంటి అంశాలు, యాదగిరి గుట్టకు సంబంధించిన అంశాలు ప్రధానంగా కీలకంగా అనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మధు, ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన అంశాలను టార్గెట్ చేసుకొని రుణమాఫీకి సంబంధించిన విషయంలో కూడా క్షేత్రస్థాయిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ గుర్రుగా ఉంటున్నారు. అట్ ది సేమ్ టైం ప్రజల్లోకి వెళ్ళి రుణమాఫీ విషయం పైన మరొకసారి తేల్చుకుంటామంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో అవ్వలేదు అనే ఒక విషయాన్ని తేల్చి చెప్తూనే ఒకవేళ ఏదో ఒక గ్రామంలో పూర్తి స్థాయిలో అయిందనుకుంటే కనుక రిజైన్ చేస్తాను అసెంబ్లీ వేదికగా
కేటీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులు మాట్లాడుకొచ్చారు. ఆ విషయం పైన మరొకసారి పునరాలోచన జరిగే అవకాశం ఉందా? ఇంకేమైనా సాంకేతిక కారణాలు కానీ ఇంకేదైనా ఉంటే వాటికి సంబంధించి ఒక అంశం కొలికి వచ్చే అవకాశం ఏదైనా క్యాబినెట్లో చర్చ జరగబోతోందా? కేబినెట్ బెంచ్ లో ప్రధానంగా అప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి అంశాలతో పాటు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, క్లీన్ స్వీప్ ఎలా చేయాలంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పార్టీ క్యాడర్ కానీ అనేటువంటి దిశానిర్దేశం ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. సో ఆ అంశాలపైన కూడా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తము, దానికి సంబంధించినటువంటి ఆ రోజు ప్రారంభించబోయేటువంటి పథకాలు, రైతు భరోసా కింద ఆ రోజు రైతుల అకౌంట్ లో పెట్టుబడి సహాయాన్ని వేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఎనర్జీకి సంబంధించినటువంటి క్లీన్ ఎనర్జీ దానిపైన ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ తరుణంలో తిరుగుతా ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ బస్సుల్ని వాటిని గ్రామాలకు తరలించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రవేశపెట్టాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో వీటన్నిటితో ఇంకా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. మధు, రైతు కూలీలకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నారు? ముఖ్యంగా రైతు కూలీలను ఏది ఆధారితంగా, అంటే ఎటువంటి విధంగా సర్టిఫై చేయబోతున్నారు? ఎస్, వీళ్ళు రైతు కూలీలు, వీళ్ళకి ఈ రకంగా డబ్బులు ఇవ్వాలని ఏంది ప్రధానంగా ఒక అంశంగా తీసుకునే అవకాశం ఉంది? అంటే గతంలో 12,000 రైతు కూలీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒకటేసారి ఇవ్వాలా, దానికి సంబంధించి లేదంటే మొదటి విడతగా 6,000 ఇచ్చి క్రమక్రమంగా పెంచుతూ పోవాలా అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు భూమి లేనటువంటి ఎవరైతే కూలీలు ఉన్నారో రైతు కూలీలు, వారికి సంబంధించిన విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. 12,000 ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. కానీ కొత్త రేషన్ కార్డుల పైన కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత వారిని గుర్తించి, భూమి లేనటువంటి వారిని గుర్తించి వారికి 12,000 లేదంటే మొదటగా 6,000 ఇచ్చి రెండో విడతలో మరొక 6,000 వారికి జమ చేయాలా అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. కానీ అది సాధ్యాసాధ్యాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. రైతు కూలీలు అంటే ఎలా గుర్తిస్తారు, వారి రైతు కూలీలు అనేటువంటి వారికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి అనేటువంటిది ఆలోచన చేస్తా ఉంది. దానిపైన ఈరోజు క్లారిటీ రానుంది కేబినెట్ సమావేశం తర్వాత. ముఖ్యంగా అయితే రైతు భరోసా, రేపు సంక్రాంతి రోజున ప్రారంభించబోయేటువంటి రైతు భరోసాకు సంబంధించిన అంశంపైన కీలకంగా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం. రైట్ మధు. సో తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో కేంద్రంగా ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలతో పాటుగా రైతు కూలీలకు ఇస్తున్నటువంటి ఆ హామీ ఏదైతే ఉందో, సీజన్కి 6,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఏడాదికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం పైన రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపుగా ములుగు మున్సిపాలిటీగా చేసేటువంటి అవకాశం ఒకటి, 200 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేసే అంశం పైన ఈరోజు గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. ఇక పార్టీ పటిష్టత పైన ప్రభుత్వంలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వంలో ఇంకేమైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. చూద్దాం. సాయంత్రం 4 గంటల తర్వాత విధి విధానాలు చాలా కీలకంగా మారాయి. విధి విధానాలు ఇప్పుడు హైలైట్గా ఉన్నాయి. ఈ విధి విధానాలు ఏముండబోతున్నాయి? రైతు భరోసాకు సంబంధించి రేపటి నుంచి మళ్ళీ మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి కండిషన్స్ ఉండబోతున్నాయో సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. చూద్దాం మరి ఎటువంటి ఉంటారు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి గైడ్ లైన్స్ పెడితే బాగుంటుంది, రైతు భరోసాకు సంబంధించిన అంశంలో ఎంత లిమిట్ పెడితే బాగుంటుంది, ఎవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వద్దనే విషయం పైన మీ డిమాండ్ కానీ మీ అభిప్రాయం ఏంటి ఒకసారి అది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్